సినిమాలకు వీఐపీలు క్యూ కట్టారు. సినీ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్, లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ, కాంగ్రెస్ నేత ఆనం రామనారాయణరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఈశ్వరయ్య విడివిడిగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం బ్రేక్ దర్శనంలో వీరంతా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. జై హింద్ చిత్రం విజయం సాధించిందంటే అంతా వెంకన్న దయే అన్నారు అర్జున్. రుణమాఫీపై పిల్లి మొగ్గలేస్తున్న సీఎం చంద్రబాబుకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే మనస్సు ఇవ్వాలని వేడుకున్నామన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఈశ్వరయ్య, కాంగ్రెస్ నేత ఆనం రామనారాయణరెడ్డి. కొత్త సినిమా ఇప్పుడు జై హింద్ 2 రిలీజ్ అయింది కదా, నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా పేరు పెట్టలేదు. ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాలు ఇవాళ జరుగుతున్నటువంటి కార్యక్రమం చూస్తే ఆ వాగ్దానాలను నెరవేర్చలేని పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం ఉందా అనేటువంటి అనుమానం రాష్ట్ర ప్రజానీకానికి, రైతాంగానికి అందరికి కూడా అనుమానం ఉంది. కానీ చెప్పినటువంటి మాటని నిలబెట్టుకోలేని పరిస్థితులు ఈ ప్రభుత్వానికి ఉన్నాయనేది అర్థమవుతూ ఉంది. వాస్తవాలను ప్రజలకు చెప్పడానికి సాహసం చేయలేక పిల్లి మొగ్గలు వేస్తూ ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పి అనుకోవాల్సిన పరిస్థితి ఉంది.